పెట్టిన తర్వాత ఆ తర్వాత రాజ్ తరుణ్ రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మాల్వి మల్హోత్రా కూడా రియాక్ట్ అయింది. ఈ నేపథ్యంలో లావణ్య వర్షన్ ఏంటి? ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు రాజ్ తరుణ్ లవర్ లావణ్య చేతిలో రాజ్ తరుణ్ రాసలీలల చిట్టా ఉంది అనే మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో లెట్స్ టాక్ టు హర్ అండ్ తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య నమస్తే. హలో సార్. లావణ్య, రాజ్ తరుణ్తో మీరు ఎఫ్ఐఆర్ ఇన్ఫ్యాక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళేంత వరకు కూడా మీరు లవర్ అనే విషయం బహుశా చాలా లిమిటెడ్ పర్సన్స్కి తెలుసు. అవునండి. అసలు ఇందుకు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? బికాస్ తనేమో హీరో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎక్కడ కూడా నేను మెయిన్ స్ట్రీమ్లో చూసిన సందర్భం. అవునండి. సో ఎట్లా మీ ఇద్దరికి? సో తను వైజాగ్లో ఉన్నప్పుడే నాకు తెలుసండి. ఇంకా తను అప్పటికి హైదరాబాద్ రాలేదు, యాక్టర్ అవ్వలేదు ఇంకా తను. అప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం అండ్ జీమెయిల్స్లో మాట్లాడుకునే వాళ్ళం. నేను వైజాగ్ వెళ్ళాను, కలిసాము ఒక 1-2 days. మళ్ళీ హైదరాబాద్ వచ్చేదాన్ని బికాస్ నేను చదువుకుంటున్నాను. అప్పుడు ఫ్రాంక్ఫిన్లో ఎయిర్ హోస్టెస్ చేస్తున్నాను ట్రైనింగ్. దాని తర్వాత తను హైదరాబాద్, తనకి మూవీస్ అంటే ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు అప్పటికి తను. సో నేను కొంచెం ఎంకరేజ్ కూడా చేశాను, ట్రై నీలో. వైజాగ్లో ఉన్నప్పుడైనా తను వైజాగ్లోనే ఉన్నాడు. సో నేను తనకు చెప్పేదాన్ని కమ్ హైదరాబాద్ అని. సో అదే టైంలో తనకి ఉయ్యాల చంపాల మూవీ నుంచి ఆఫీస్ నుంచి ఏడీ కోసం కాల్ వచ్చింది. తను హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఇంకా అక్కడైతే ఉన్నామో కలిసే ఉండేవాళ్ళం. 1 year ఆఫీస్ వర్క్ అని అలా హైదరాబాద్లో ఓకే వ్యాక్స్ బేకరీ వెనకాల. అండ్ అప్పుడు రైటర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. అండ్ ఒక 1 year తర్వాత మరి ఆడిషన్ తనే ఇచ్చేవాడు అంటారు డైలీ. సో ఆడిషన్ చూసి తననే హీరోగా పెట్టారు అని చెప్పాడు. కంగ్రాచులేషన్స్ చెప్పాను. అండ్ హీ ఆజ్ మీ పెళ్లి, అతనే ఐ లవ్ యూ చెప్పాడు, అతనే పెళ్లి చేసుకుంటావని అడిగాడు. అండ్ ఐ సెడ్ ఎస్. 2014 నుంచి ఇప్పటివరకు కలిసే ఉంటున్నాము. అండ్ ప్రిజన్ నుంచి నేను బయటకు వచ్చే 2 days ముందు తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో 2014 నుంచి మీరు కలుస్తున్నాము. సో అప్పటి నుంచి ఇఫ్ ఐమ్ 2017 or 19 అప్పటి వరకు కలిసి ఉన్నాము. ఆ తర్వాత మేము కలిసేమంటున్నాడు. లేదండి, కలిసే ఉన్నాము. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, కాకపోతే విడిపోతామని అయితే ఎవరు అనుకోరు కదా. నేను అనుకోలేదు. తనవి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నేను అలాగే లోపల పెట్టుకునే ఉన్నాను. మరి ఎఫ్ఐఆర్ గురించే చెప్పాలంటే ఎప్పుడో వచ్చేదాన్ని బయటికి. నేను వదిలేస్తున్నాడు అన్న దగ్గర ఇంకొచ్చాను. ఇప్పుడు తన మిస్టేక్స్ అంటే ఎట్లాంటి మిస్టేక్స్ మీకు? అంటే జనరల్గా ఇప్పుడు ఏ కపుల్ మధ్యలో అయినా సరే అండి, గొడవలైనా మిస్టేక్స్ అయినా ఏదున్నా సరే వదిలేయాలి లేకపోతే అన్నది ఎప్పుడూ లేదు, నాకైనా సరే తనకైనా సరే. మరి తనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి తెలీదు. 2014లో మీ రిలేషన్ స్టార్ట్ అయిందని ఎలా ఉండింది? స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది? అండ్ తనలో చేంజ్ ఓవర్ మీకు ఎప్పుడు కనిపించింది? చేంజ్ ఓవర్ అన్నప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయిల దగ్గర టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే నాతో ఇబ్బందిగా ఉండేదండి. అంటే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా మా అమ్మాయిలు కనెక్ట్ అవుతుంటారు కదా, అప్పుడే నాతో గొడవలు అవుతూ ఉండేవి, నేను గొడవ పడేదాన్ని. అంటే హీరో కాక ముందా లేకపోతే హీరో అయిన తర్వాత? హీరో అయిన తర్వాతే అండి. హీరో అయిన తర్వాత కూడా మీరు కలిసి ఉన్నారా? హౌ లాంగ్? ఇప్పటి వరకు. బట్ తనంటుంది అయితే మాత్రం మీరు కలిసిలేము, చాలా రోజులు. ఏం ప్రూవ్ చేయాలండి? బట్ అది కూడా తనే. అదే అండి, ఒకే ఇంట్లోనే ఉన్నాము. ఇంకా ఒకే ఇంట్లో ఉన్నాం. మీరు అంటే సిచ్యువేషన్స్, మీరు 2014 నుంచి అంత డీప్ లవ్లో ఉన్నారు, మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేశారన్నారు. కానీ సో మ్యారేజ్ చేసుకున్న సందర్భాన్ని కూడా మీరు చెప్పారు. May 11th అతని బర్త్డే, నా బర్త్డేనే నాకు మన మ్యారేజ్ డే అవ్వాలి అని అతని నోటి నుంచే వచ్చింది. ఐ సెడ్ ఎస్. సో గచ్చిబౌలిలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడే తాళి కట్టాడు. అండ్ ఫ్యామిలీస్కి చెప్దామన్నాడు. ఒక 3 months తర్వాత 2 ఫ్యామిలీస్కి చెప్పాము. అండ్ కలిసి ఉంటున్నామని తెలుసు, డే 1 నుంచే తెలుసు. అండ్ కొంచెం మనీ అలా సేవ్ చేసుకున్నాక అఫీషియల్గా మంచిగా చేసుకుందాము అన్న ప్లాన్లోనే ఉండింది. సో పెళ్లి చేసుకున్న సందర్భంలో మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? ఇద్దరమే ఉన్నామండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓకే. సో అదొక ప్రామిస్ లాగా మా ఇద్దరికి మాత్రమే. అది కూడా ఇప్పుడు సొసైటీ అన్నో లేకపోతే అంటే రిజిస్టర్ అనే థాట్ ఉండేది. అండ్ ఇలా వదిలేస్తాడు అని కూడా నాకు తెలీదు, ఎప్పుడూ ఆ థాట్ రాలేదు. ఉండుంటే నిజంగానే అతను అన్నట్టు మనీ వేసుకోవడమో లేకపోతే వెనకాల ఏదో వేసుకోవడమో లేదా సేవ్ చేసుకోవడం అన్న చేసుంటే అయినా నిందలు యాక్సెప్ట్ చేసేదాన్ని. సో మ్యారేజ్ అనగానే ఒక లవబుల్ మూమెంట్ ఎవరికైనా తీసుకుంటాం. అవును, డెఫినెట్గా మేము అప్పుడు తీసుకోవడం అనేది అయితే జరిగింది. కానీ నా ఫోన్ ఈ మధ్య గొడవ జరుగుతున్న దాంట్లోనే 2 times ఫార్మాట్ చేశాడు. సో మా హార్డ్ డిస్క్లో ఎక్కడో ఉంటాయి, ఖచ్చితంగా అయితే ఉంటాయి.
సో తన దగ్గర ఉంటాయా, మీ దగ్గర ఉంటాయా? ఇద్దరి దగ్గర ఉంటాయి. సో అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటే రెగ్యులర్గా అయితే మాత్రం పెళ్ళి అనగానే కోర్స్ ఏదైనా ఈవెంట్ కోర్స్ చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడే సెల్ఫీస్ తీసుకొని గూగుల్ డ్రైవ్లోనే లేకపోతే అదే టెంపుల్లోనే అక్కడే ఇలాగే తీసుకున్నామండి. 3 ఫొటోస్ ఏమో అప్పుడే తీసుకున్నాము. అండ్ లాంగ్ ఇయర్స్ బ్యాకప్ అండి. వెతుకుతాను ఒకసారి. రైట్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆ తర్వాత కంటిన్యూటీలో ఎప్పుడు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మీకు? ఎప్పుడు లేదండి. పొద్దున్న లెగిస్తే నేను అతని మొహం చూడకుండా ఉండలేను, అతను బయటికి వెళ్తే నా మొహం చూడకుండా వెళ్ళడు. బట్ ఎందుకు మరి అంత డిఫరెన్సెస్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది లావణ్య? టు బి హానెస్ట్, మాకు జరుగుతున్న గొడవలు కానీ కేసెస్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. నేను కాదని అనను. ఇంకా పరిస్థితుల ప్రభావాలు కూడా అలా వచ్చాయి అన్నీ. అండ్ మాల్వి ఇష్యూ చాలా ఇంటెన్స్ అయ్యింది. అంటే ఎస్, మాల్వి ఇష్యూస్ మీరు తీసుకొచ్చారు. అంటే మాల్వితో రిలేషన్లోకి వెళ్ళారనే మాట మీరు అంటున్నారు. అది మీకు ఎప్పుడు తెలిసింది? సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో తెలిసిందండి. సో నేను అక్టోబర్లో ఆ అమ్మాయికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే అంతకుముందు తనకి ఎవరికి ఉన్నా సరే నేను కాంటాక్ట్ అయ్యేదాన్ని. బికాజ్ నేను బయట ప్రపంచం తెలియదు కాబట్టి నేను ఉన్నానని తెలుసా నీకు బికాజ్ అని కాంటాక్ట్ అయ్యేదాన్ని. కొంతమంది అర్థం చేసుకొని కట్ ఆఫ్ అయ్యారు. బట్ మాల్వి కట్ ఆఫ్ అవ్వకుండా నాకు తిరిగి ఛాలెంజ్లు చేసి. అంటే మాల్వి కన్నా ముందు కూడా తనుకున్నారా? ఉన్నారండి. ఒక 3 మాతో మాట్లాడారు మీరు ఎప్పుడైనా? సో అంత కంటిన్యూటీ అయినప్పుడు ఎప్పుడైనా సపోజ్ బీయింగ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే వైఫ్ కావచ్చు, ఎవరైనా రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కి డైరెక్ట్ కాల్ చేయడం కన్నా ఎవరైతే మీరు నమ్ముకున్న పర్సన్కి కాల్ చేస్తారు? ఎప్పుడైనా రాస్తారంటూ ఈ డీటెయిల్స్ గురించి అయ్యేవండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే అబద్ధం చెప్పేవాళ్ళు అవే వచ్చేవి. జస్ట్ ఫ్రెండ్ అంతే, తనకి ఏదో ప్రాబ్లం ఉందంట లేకపోతే ఇదంట అని. సో ఇంకా అప్పుడు నాకు కోపం ఎవరి మీద వస్తుంది? వాళ్ళ మీద వస్తుంది కదా. సో తిట్టేసేదాన్ని. ఒకసారి ఫస్ట్ మంచిగానే మాట్లాడేదాన్ని, తర్వాత ఓకే మాట్లాడట్లేదు అని చెప్తారు, మళ్ళీ తర్వాత దొరుకుతారు, అప్పుడు తిట్టేదాన్ని.